రాము దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి పోలీసులపై రెచ్చిపోయాడు. పోలీసుల మీడియా సమావేశంలో ఓ గందరగోళ పరిస్థితి నెలకొంది. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో గోరంట్ల మాధవ్ ముఖానికి ముసుగు వేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో గోరంట్లతో పాటు 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా సమావేశంలో మాత్రం ఆయనను చూపెట్టడంలో తర్జన భర్జన పడ్డారు. మాధవ్ ను మీడియా ముందు ప్రవేశపెట్టకుండానే ఆయనను కోర్టుకు తరలించారు. ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? దోపిడుతానా పొలిటికల్ ఎంపీగా పనిచేసిన సాధారణంగా అరెస్టును పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. వారిని అక్కడ ప్రవేశపెట్టి చూపెడతారు. అయితే ముసుగు వేసుకోనని, అసలు మీడియా సమావేశానికి రానని ఆయన పోలీసు వాహనం దిగకుండా అందులోనే కూర్చున్నారు. పోలీసులు కొంతసేపు ఆయనను బ్రతిమిలాడినా మాధవ్ వాహనం దిగి రాలేదు. దీంతో ఏం చేయాలో చేయలేక పోలీసులు మిగిలిన వారిని మీడియాకు చూపించి ఆయనను మాత్రం అదే వాహనంలో కోర్టుకు తరలించారు. ఎంపీగా పనిచేసిన ఈ దేశానికి ఎంపీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్ని విమర్శలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి పోలీసులపై రెచ్చిపోయాడు. పోలీసుల మీడియా సమావేశంలో ఓ గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు అక్కడ ఏం జరిగిందేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గోరంట్ల మాధవ్ పోలీసుల మీద చిందులు వేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి? శంకరి, వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి గుంటూరు జిల్లా పోలీసులపై రెచ్చిపోయారు. నిన్న సాయంత్రం ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే చేబ్రోళ్లు కిరణ్ పై కూడా అతను దాడికి ప్రయత్నించి ఎస్పీ కార్యాలయంలో నానా హంగామా సృష్టించిన గోరంట్ల మాధవ్ ఇప్పుడు ఏకంగా ఎస్పీ అక్కడున్న సిఐ డిఎస్పీలపైనే వార్నింగ్ ఇచ్చే విధంగా వాళ్ళపై రెచ్చిపోయాడు. తమాషాలు చేస్తున్నారా అంటూ కూడా పోలీసులపై పెద్ద పెద్ద కేకలు వేసి ఆయన పోలీసులను భయభ్రాంతికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేయటం, కిరణ్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేయటం, అదేవిధంగా పోలీసులపై వాహనాలు అడ్డుకునే
సంబంధించి గోరంట్ల మాధవ్తో పాటు మరో 5గురిపై కూడా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచబోయే ముందు గుంటూరు జిల్లా ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గోరంట్ల మాధవ్తో పాటు నిన్న కిరణ్పై దాడికి ప్రయత్నించిన మరో 5గురిని కూడా మీడియా ఎదుట ప్రవేశపెట్టే ప్రయత్నానికి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఆ మీడియా సమావేశం ప్రారంభమైన తర్వాత గోరంట్ల మాధవ్తో పాటు మిగిలిన 5గురిని పోలీసు ఎస్కార్ట్ వాహనాలతో కలిపి ఎస్పీ కార్యాలయం మీడియా సమావేశం వద్దకు తీసుకొచ్చారు. 5గురిని మీడియా సమావేశ మందిరంలోకి తీసుకొచ్చి ముసుగులు ధరించి అతను తీసుకురాగా గోరంట్ల మాధవ్ మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో పోలీసు కారు దిగను, ప్రెస్ మీట్లోకి రాను, నల్లగా తన మొహానికి కప్పుకోను అంటూ కూడా పోలీసులపై కూడా విరుచుకుపడ్డారు. ఒక ఎంపీగా చేసిన వ్యక్తిపై మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తారా, తమాషాలు చేస్తున్నారా, మీ అంతు తేలుస్తారంటూ కూడా ఏకంగా గోరంట్ల మాధవ్ పోలీసుల్ని పెద్దగా కేకలు వేస్తూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి చిందులు తొక్కిన పరిస్థితి అయితే ఉంది. గోరంట్ల మాధవ్ను గుంటూరు జిల్లా పోలీసులు బ్రతిమాలే స్థాయికి కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆయన బ్రతిమాలి ప్రెస్ మీట్లకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన ససేమేర అనటంతో కూడా చేసేది లేక మిగిలిన 5గురిని కూడా సమావేశ మందిరం నుంచి బయటికి తీసుకెళ్లి డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ వైసీపీ నేతలైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, మేరుగు నాగార్జున, అప్పిరెడ్డి లాంటి నేతలు మొత్తం కూడా కోర్టుకు వచ్చి అప్పటికే వెయిట్ చేసి ఉన్నారు. అయితే మీడియా సమావేశానికి గోరంట్ల మాధవ్ రాకుండా వెళ్లిపోయిన విషయంలో మీడియాలో ప్రముఖంగా హెడ్లైన్స్ వస్తున్న నేపథ్యంలో తిరిగి మరలా ఆయన్ని ఎస్పీ కార్యాలయానికి తరలించే ప్రయత్నం చేసేందుకు కూడా అక్కడున్న పోలీసులు ఎస్పీ కార్యాలయానికి ఎస్పీ గారు తీసుకురమ్మంటున్నారని ఒక మాట ఆయన చెప్పగానే కోర్టులో మరొకసారి పోలీసులపై రెచ్చిపోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి అవసరమైతే మీ ఎస్పీనే తిరిగి కోర్టుకు రమ్మండి అని చెప్పి కూడా ఆయన అక్కడున్న పోలీసులకి ఆదేశాలు జారీ చేసే విధంగా కూడా ఆయన కేకలు వేయడం జరిగింది. మొత్తంగా చూస్తే నిన్న సాయంత్రం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులు ఎస్పీ కార్యాలయంలోనే పోలీసుల సమక్షంలోనే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిపై కూడా దాడికి ప్రయత్నించడం, ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రెస్ మీట్కి రాకుండా సిఐలు డిఎస్పీలపై కూడా చిందులు తొక్కుతూ తమాషాలు చేస్తున్నారా, మీ అంతు తేలుస్తారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కోర్టులో కూడా మరొకసారి ఎస్పీ కార్యాలయం తరలించే ప్రయత్నం చేయగా మీ ఎస్పీనే అక్కడ రమ్మండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం చూస్తే గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఇది చాలా సిగ్గుచేటుగా కూడా సామాన్య ప్రజానీకం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి గోరంట్ల మాధవ్ నిన్న చేబ్రోలు కిరణ్ ని సోషల్ మీడియాలో వైఎస్ భారతిపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడనే కారణంతో కూడా గంటల వ్యవధిలో చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసి అతన్ని నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టి అతనికి మొహానికి మాస్కులు వేసిన పోలీసులు గోరంట్ల మాధవ్ని ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయారు? గోరంట్ల మాధవ్ ఏమైనా సమాజానికి అతీతుడా? రాజ్యాంగం చట్టం ముందు అందరి సమానమే అని చెప్పే పోలీసులు గోరంట్ల మాధవ్ దగ్గర ఎందుకు తలలు వంచుతున్నారు, అతను ఎందుకు బతిమలాడే స్థాయికి పోయారంటూ కూడా ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మరి గోరంట్ల మాధవ్ను గుంటూరు జిల్లా కోర్టుకు అయితే పోలీసులు తరలించారు. మరికొద్ది నిమిషాల్లో ఆయన జడ్జి హాజరుపరిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఆయనకి రిమాండ్ విధిస్తారా, బెయిల్ వస్తుందనేది కూడా అందరిలో అయితే ఆసక్తి అయితే